నిన్న ఉదయం సుప్రీంకోర్టులో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి. ఏంటి అంటే ధర్మాసనంలో ఉన్న జడ్జెస్ ని ఉద్దేశిస్తూ ఒక వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించడం మరియు న్యాయమూర్తుల్ని దూషించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి న్యాయమూర్తులు సీరియస్ గా మ్యాటర్ అంతగా తీసుకోలేదు. అదే న్యాయమూర్తులు తీసుకున్నారు అంటే యాక్షన్, వాటికి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పడ్డ శిక్ష ఎంత లేదా జరిమానా ఎంత అన్నది కూడా చూడాలి. నిన్న జరిగిన ప్రక్రియ లేకపోతే నిన్న జరిగిన సంఘటన వల్ల ఆయనకి జడ్జెస్ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ఆయనకు పడ్డ జైలు శిక్ష ఎంత అంటే నియర్లీ 6 months లేదా పెనాల్టీ అయినా గట్టిగానే పడుతున్నాం. ఆయన చేసింది ఏంటి అంటే కోర్టు ధిక్కరణలో ఆయన చేసింది క్రిమినల్ కేసు కింద వస్తుందండి. క్రిమినల్ ధిక్కరణ కింద వెళ్ళిపోతుంది. అంటే న్యాయమూర్తుల్ని తిట్టడం లేదా న్యాయ వ్యవస్థని దుర్భాషలాడడం, న్యాయ వ్యవస్థ పైన దుర్భాషలాడడం, న్యాయమూర్తుల్ని దూషించడం అనేది క్రిమినల్ కింద వెళ్ళిపోతుంది. అలాంటిది న్యాయమూర్తులు తన యొక్క కేసులో దయార్థ హృదయంతో అతన్ని విడిచిపెట్టేస్తారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏంటి అనేది ఒకసారి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే, ప్రబల్ ప్రతాప్ అనే ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తి అలహాబాద్ లో తన కేసు ఓడిపోయి సుప్రీంకోర్టులో తన కేసుని ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేసిన వ్యక్తి తన కేసుని తానే వాదించుకుంటానని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషనర్ తన వాదనలు వినిపించే సమయంలో సహనాన్ని కోల్పోయి అమర్యాదగా న్యాయమూర్తుల్ని ఏకవచనంతో సంబోధిస్తూ రిటర్న్ గా తననే న్యాయమూర్తులకి ఆదేశాలు జారీ చేశాడు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండి. దీనికి సంబంధించి ఆయన ఏం చెప్పాడు అంటే, ప్రబల్ ప్రతాప్ తన వాదనలు వినిపించే టైంలో మిస్టర్ జస్టిస్ అండ్ లఖాన్పూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను ఆదేశిస్తున్నానని ధర్మాసనాన్ని ఆదేశాలు జారీ చేసి అంటే ఆ డైలాగ్ వేశారనమాట. ఆ డైలాగ్ వేయడం వల్ల ధర్మాసనంలో ఉన్న జడ్జెస్ ద్విసభ్య ధర్మాసనం అండి. ఆ జడ్జెస్ ఎవరు అంటే జస్టిస్ కేవి విశ్వనాథన్, నెక్స్ట్ జస్టిస్ అలోక్ అరాధే జడ్జెస్ ఉన్నారు. దీన్ని ఏమని పిలుస్తారంటే సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం అని అంటారు. ఈ జడ్జెస్ ఏం చేశారు, మమ్మల్ని అంటున్నారా అని చెప్పేసి అడిగారనమాట. ఎస్ అని చెప్పి, నేను కేసుకి సంబంధించి ఉన్న డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి మీరు చూడండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తూ ఆ కాగితాలు అనేది ధర్మాసనం పైకి విసిరేశారు. వెంటనే సుప్రీంకోర్టులో ఉన్న సిబ్బంది ఈ హఠాత్ పరిణామాన్ని కంటిన్యూ చేయనివ్వకుండా అడ్డుకొని అతన్ని బయటికి లాగేసిన తర్వాత ధర్మాసనం అనేది సీరియస్ గా తీసుకోలేదండి. సీరియస్ గా కానీ తీసుకుంటే వేరే లెవెల్లో ఆయనకి ట్రీట్మెంట్ ఉండేది. కానీ ధర్మాసనం ఏం చేసింది, తన కేసుని పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఆ కేసు అలహాబాద్ హైకోర్టు కేసును సమర్థిస్తూ ఈ కేసును కొట్టివేయడం జరిగింది సుప్రీంకోర్టు. అసలు ఒక వ్యక్తి దురుసుగా ధర్మాసనాన్ని ప్రశ్నించొచ్చా అంటే అది లేదండి, అది చేయకూడదు కూడా. అకార్డింగ్ టు ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 1971 యాక్ట్ ప్రకారం ఈయనకి సెక్షన్ 12 చూసుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఒక వ్యక్తి న్యాయమూర్తుల్ని దూషించడం కానీ లేదా న్యాయ వ్యవస్థ పైన దుర్భాషలాడడం కానీ న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టిన పడ్డ శిక్ష ఏంటి అంటే 6 నెలలు సాధారణ జైలు శిక్ష లేదా 2000 రూపాయల జరిమానా. ఆ జరిమానా అన్నది పంచొచ్చు, అది ధర్మాసనం మీద ఆధారపడి ఉంటుంది. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దీంట్లో 2 ఉన్నాయండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లో 2 చూడాలి, సివిల్ కంటెంప్ట్, నెక్స్ట్ క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ అంటే సివిల్ ధిక్కరణ కింద వచ్చింది ఏంటి అంటే కోర్టు తీర్పుల్ని లేదా కోర్టు ఆదేశాలని, కోర్టులు జారీ చేసిన రిట్ని ధిక్కరణ చేస్తూ పట్టించుకోకుండా కోర్ట్స్కి అటెండ్ అవ్వకుండా ఉన్న వ్యక్తిని సివిల్ ధిక్కరణ అంటారు. అదే క్రిమినల్ ధిక్కరణ అంటే న్యాయమూర్తుల్ని దూషించడం కానీ న్యాయమూర్తుల మీద అసభ్య ప్రవర్తనలు చేసిన, న్యాయస్థానాన్ని కేలి చేసిన పడ్డ శిక్ష ఏంటి అంటే క్రిమినల్ ధిక్కరణ అంటారు. శిక్ష కింద నిన్న జరిగింది ఏంటి అంటే క్రిమినల్ ధిక్కరణ కింద నోటిఫై చేయాలంటే చేయొచ్చు. కానీ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు తన పరిస్థితిని, పిటిషనర్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని దయార్థ హృదయంతో విడిచిపెట్టేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటేనండి, మనం చూడాల్సింది ఏంటి అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ అనేది ఎవరు చేయకూడదు, చేసినా కూడా అది శిక్ష అర్హమే. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఒకవేళ మనం చూసుకోవాలి అనుకుంటే 1971 అండి. సెక్షన్ 12 ఎవరు కోర్టు ధిక్కరణ చేసినా కూడా ఆయనకు పడ్డ శిక్ష ఎంత అంటే 6 నెలల జైలు శిక్ష, దాంతో పాటు 2000 రూపాయలు జరిమానా. పెరగవచ్చు, తగ్గవచ్చు. అది న్యాయమూర్తుల మీద, ధర్మాసనం మీద ఆధారపడి ఉంటుంది.